ప్రైజ్ లార్డ్, అందరికి వందనాలు. ఒకసారి ఈ వీడియో చూడండి. బ్రదర్ సఫీ గారు అన్నారు తన శిష్యులతో, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళనదే ఆ ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళి ఆ ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. ఆ ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి లోకంలో ఒప్పుకొన చేయను. నేను మీకు చెప్పవలసిన విషయాలు అనేకము ఉన్నాయి, కానీ మీరు వాటిని ఇప్పుడు విని సహించలేరు. కానీ నా తర్వాత వచ్చు ఆ ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తాను ఏమీ బోధించకుండా వేటినైతే వింటాడో అదే బోధిస్తాడు, మరియు సంభవించబోయే సంగతుల గురించి మీకు వివరిస్తాడు. ఆయన నా వాటిలో తీసుకుని చెబుతాడు కాబట్టి నన్ను మహిమపరుస్తాడు అని యేసు ఒక సత్యం చెప్తున్నాడు. ఏమిటా సత్యము? యేసు అనేది చెప్తున్నారు, నా తర్వాత ఎవరో వస్తారు, అదే సత్యం అంటారు. ఏమిటది అంటే ఎవరో కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నా తర్వాత రాబోతున్నారు. షఫీ గారు చెప్పవలసిన విషయం యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం నుంచి 15వ వచనం వరకు ఆయన కోట్ చేశారు. అయితే అది పరిశుద్ధాత్మ మహాప్రవక్త గురించి కాదండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 2వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది పరిశుద్ధాత్మ దిగిన విషయము. మరి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆరోహణ అయ్యే ముందు మరి పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు. యోదయ, సమరయ, మరి భూదిగంతముల వరకు నాకు సాక్షులే ఉంటారని, యేసుక్రీస్తుకి సాక్షులే ఉంటారు. మరి వీరు ఎవరికి ఉన్నారు? అదే విధంగా మరి యోగుల ప్రవక్త మరి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో కూడా పెంతెకొస్తు పండుగ దినమునాడు మరి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుంచి ఆ ప్రజల మీద వాలినప్పుడు, శిష్యుల మీద, అక్కడ ఉన్న ప్రజల మీద వాలినప్పుడు వారి శక్తి పొందుకుని అన్య భాషలతో మాట్లాడారు. అప్పుడు పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. ఆ తర్వాత 38వ వచనం 2వ అధ్యాయం 38వ వచనములో అప్పుడు మేము ఏం చేస్తామనంటే వాళ్ళందరూ కూడా పాపక్షమాపణ నిమిత్తము వారి మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన అన్నప్పుడు అక్కడ అందరూ కూడా మరి 3000 కంటే ఎక్కువ మంది బాప్తీసం పొందుకున్నారు. మరి అది మహమ్మద్ ప్రవక్త గురించి కాదు. బైబిల్ ఏదైతే విషయం చెప్పిందో బైబిల్లోనే మనం వెతికలుగా తప్పించి అది వేరే గ్రంథానికి ఆయన ఆపాదిస్తూ ఉన్నారు. అయినప్పటికీ తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం పొందుకోమని ఉంటుంది. కాబట్టి ఆది కాండము 1వ అధ్యాయంలో కూడా దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండి అని రాయబడి ఉంటుంది. పరిశుద్ధాత్మ గురించి మన ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మరి రాయబడి ఉంటుంది. అటువంటిది మరి బైబిల్ గ్రంథాన్ని వక్రీకరిస్తూ ఇలా చెప్పడం అనేది మరి కరెక్ట్ కాదు. ఎవరి గ్రంథాన్ని వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ ఇలా బైబిల్కి